ఇక్కడ మా ఆయన పడుకొని ఉన్నారు. పొద్దున్న అక్కడికి వెళ్ళేసి వచ్చి వాళ్ళ ఫ్రెండ్ చనిపోయారు కదా, అక్కడ నుండి వచ్చేసరికి 6 అయింది. ఇంకా తలనొప్పి లేస్తుంది అంటే చాయ్ పెట్టమంటే నేను కాఫీ పెట్టాను. కొంచెం తొందరగా తక్కువ అవుతుంది అనేసి ఇంకా మా పాపకు మా ఆయన పోసిచ్చిన. నేను లైవ్లో మీతో మాట్లాడాలనుకున్నా ఈరోజు, కాకపోతే నాతో కాలేదండి లైవ్లో మాట్లాడడం. ఇంతవరకు నేను లైవ్లో మాట్లాడలేదు, వాయిస్ ఓవరే ఇస్తాను ఎప్పుడైనా వీడియోల్లో. ఇంకా అందుకే ఈరోజు అలా అనిపించింది. నాకు కూడా చాలా బాధగా ఉంది. ఎందుకంటే మా మా ఆయన అన్నం కూడా తినలేదు పొద్దున్న నుండి. ఇంకా డ్యూటీకి వెళ్ళే ముందే ఫోన్ వచ్చింది కదా, అంతకుముందే నేను చాయ్లో ఒక పుల్కా వేసి ఇచ్చిన, అదే తిన్నారు. ఇంకో 10 నిమిషాల్లో వెళ్తారనగా ఫోన్ వచ్చింది. ఇంక అందువల్ల ఆయన ఇంకా తొందరగా వెళ్ళిపోయాడు. అందుకే ఏమీ తినలేదు, ఒక పుల్కా తప్ప. అందుకే కొంచెం తొందరగానే అన్నం వండాను. ఆ తర్వాత నేను కూడా 11 గంటలకు అట్లా వెళ్ళినండి. చాలా క్లోజ్ ఫ్రెండ్ కదా ఈయనక, చిన్నప్పటి నుండి అంటే ఒక 10-12 ఇయర్స్ నుండి ఇద్దరిది ఫ్రెండ్షిప్. అందులో ఎదురెదురు ఇల్లే, ఎక్కువగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. అందువల్ల పెళ్ళిళ్ళు అయినాక కూడా కొంచెం దూరంగా ఇల్లు ఉన్నప్పుడు కలవలేరు కదా, ఎప్పుడో ఒకసారి కలిసేవాళ్ళు. అందుకే ఇంతకుముందు నేను గిన్నెలు చూపించాను కదా, అవి కూడా సర్దలేదండి సాయంత్రం వరకు. నాకు కూడా బాధగా ఉంది. ఇంకా పాలకూర పప్పు, అవి ఆలుగడ్డ ఫ్రై వేసుకొని తిన్నారు. ఆ తర్వాత ఇంకా మా బాబు బయట నుండి తెచ్చుకొని తిన్నారు. ఈరోజు ఫ్రైడే, ఇంకా నాన్ వెజ్ కూడా మేము ఉండము. పొద్దున్న తెల్ల గల్జేరు కూర వండాను కదా, మా పిల్లలు ఇద్దరే తిన్నారు. నేను కొంచెం తిన్నాను. వెళ్ళి వచ్చిన తర్వాత నేను వచ్చే వరకు 2:30 అయిందండి. స్నానం చేసుకొని లోపలికి వచ్చేసరికి అప్పుడు తిన్నాను నేను అన్నము. కొంచెం కూర ఉంటే నేను పొద్దున వండిన తెల్ల గల్జేరు కూరది పెసరపప్పు వేసి వండాను కదా, బాగానే టేస్ట్గా అయ్యింది. దాంతో తిన్నా. మా ఆయన 6 గంటలకు వచ్చారని చెప్పిన కదా, ఇంకా ఆయనకు పెట్టేసి ఆయన తిన్న తర్వాత మా పిల్లలు ఇద్దరు తిన్న తర్వాత ఇంకా నేను కూడా తినేసి, ఇందాక చూపించాను కదా గిన్నెలు, అవి సర్దేసిన. ఇంకా ఏ బాధలు వచ్చినా ఈ పనులు మాత్రం తప్పవు. ఇవే కాదండి, ఏ పనులు తప్పవు. కాకపోతే నాకు చాలా బాధగా ఉందండి. సొంత వాళ్ళలాగానే మా బంధువుల్లో ఒకరు అన్నట్టుగా ఉండేది. మా ఆయన కూడా వాళ్ళ ఇంట్లో నా పెళ్ళి కాకముందు అలాగే, పెళ్ళి కాకముందు కాదండి, చిన్నప్పటి నుండి అలా కలిసిమెలిసి ఉన్నారు. అందుకే నేను కూడా ఇంకా ఈ వీడియోలో నా పనుల గురించి కాకుండా ఫ్రెండ్షిప్ గురించి చెప్తున్నానండి. ఎవ్వరు మంచి ఫ్రెండ్స్ను వదులుకోవద్దండి. ఆయనకు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఏమీ చెడు అలవాట్లు అలాంటివి ఏమీ లేవు. పిల్లలు ఇద్దరు ఉన్నారు, కొడుకులు ఇద్దరు. పెద్ద బాబు ఇంజనీరింగ్, చిన్న బాబు ఏమో ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాడు. ఇంకా వాళ్ళు సెటిల్ కాలేదు కదా, అందుకే చాలా బాధ అనిపిస్తుంది. ఇలాంటి ఏజ్లో మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇలాంటి బాధలు రావద్దు అనేసి నేను చెప్తున్నాను. ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసి, వంట రూమ్ క్లీన్ చేసి పడుకుంటున్నాను. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా